రక్షణ పొందాలంటే ఏం చేయాలని చెప్పి 4 పనులు చేయాలి. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. యేసయ్య రక్షకుడు, యేసయ్య నా పాపాల కొరకే శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచాడని నమ్మాలి. ఇది మొదటిది. రెండవది, యేసయ్య నా పాపాలు క్షమించు, నా లోపలికి రా, నీ రక్తం కలను కడుగు అని ప్రార్థన చేయాలి. మూడవది, మారుమనస్సు పొందాలి. 4వది, బాప్తిస్మం తీసుకోవాలి. ఈ 4 పనులు నీ లోపల జరిగి ఉంటే రక్షణ పొందలేదు. ఈ 4 నీ లోపల జరగకపోతే నీకు దేవుడికి సంబంధం లేదు. గుర్తుపెట్టుకున్న మాట. రక్షణ పొందిన తర్వాత ఇంకా 4 పనులు చేయాలి. మళ్ళీ ఇదే నేను అక్కడ చెప్పాను. రక్షణ పొందిన తర్వాత మళ్ళీ 4 పనులు చేయాలి. రక్షణ కాపాడుకోవడానికి 4 పనులు చేయాలి. ఒకటి అపోస్తలుల బోధ, రెండవది సహవాసము, మూడవది రొట్టెలు ఉంచుట, 4వది ప్రార్థన చేయడం. ఈ 4 రక్షణ కొనసాగించుకోవడానికి చేయాల్సిన పనులు. రక్షణ పొందడానికి 4 పనులు చేయాలి, రక్షణ కొనసాగించుకోవడానికి 4 పనులు చేయాలి.